యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో గురువారం తహసీల్దార్ అంజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో గురువారం తహసీల్దార్ అంజిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు వంటివి స్వీకరించట కొరకై మరొకసారి ఎవరి గ్రామ పంచాయతీలో వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పథకాలు పొందుటకై ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు జనగాం శ్రీపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాజుల వెంకటేష్, లావణ్య, దశరథ, శంకరయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు. నేను మనకు రైతు భరోసాలో ఇంతకు ముందులానే కానీ దాంట్లో ఇల్లులు కానీ లేఅవుట్లు కానీ వెంచర్లు కానీ అయిన వాళ్ళవి మేము ఒక సర్వే చేసాము. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళము. అందులో ఫస్ట్ సర్వే నెంబర్ చెప్తాను, పేరు చదువుతాను. మన కొల్లూరులో 2వ సర్వే నెంబరు జనగాం రఘుపతి రెడ్డి గురించి, 4వ సర్వే నెంబర్ రాచమల్ల చంద్రయ్య, 5వ సర్వే నెంబర్లో పడిగం నర్సమ్మ, వట్టపు వరలక్ష్మి, 8వ సర్వే నెంబర్లో జనగాం జయపాల్ రెడ్డి. గౌరవ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు. మా గ్రామ ప్రజలంతా మహిళలు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అంతా వర్గాలు అందరూ వచ్చారు. చాలా ఓపికతో నిన్నారు. మొత్తం లబ్ధిదారుల ఎంపిక మొత్తం లిస్టులన్నీ చదివినాం. ఎంపిక అర్హుల గురించి చదివినాం. అందరికి వస్తాయని నమ్మకం లేదు. ఎందుకంటే అందరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. అట్లా పెట్టకూడదు. ఇచ్చే ఇండ్లు పరిమితం ఉన్నాయి. మొత్తం గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ అప్పుకు వడ్డీనే దాదాపు మరి 9,000 కోట్ల రూపాయలు ఆ వడ్డీ కట్టులు ప్రతి సంవత్సరానికి, ప్రతి నెలకు. మరి వడ్డీలు కట్టి అప్పులు తెరిపే సమయంలో ఈ వెల్ఫేర్ ఇద్దామని మా ఆశయం ఉన్న కళ ఉన్నా కూడా కళ నెరవేరకపోవడం ఏంటంటే పోయినప్పుడు ప్రభుత్వం చేసిన దౌర్భాగ్యమే. మొత్తం అప్పుల పాలు చేసి మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని దివాలు తీసిన మాట మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదో గుడ్డిలో మెల్లన్నట్టు ఆ అప్పులు వడ్డీలు కట్టుకుంటూ చేసిన పాపానికి పరిహాసం చెల్లిస్తూ ఇప్పుడు మేము ఒక్కొక్కటి 4 అయితే ఫస్ట్ మహిళలు బస్సులో తిరగడం కానీ, ఉచిత ప్రయాణం కానీ, మరి గ్యాస్ సిలిండర్ విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, మరి రైతు రుణమాఫీ విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడ చేయకుండా దాదాపు 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి తెలంగాణ ప్రాంతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. దాన్ని అందరూ పరిశీలించాలి. కాకపోతే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. 15-20% ఉన్నాయి. అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో జరిగినాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ అధిగమించి ఈ నెలాఖరు లోపు మొత్తం రుణమాఫీ తప్పకుండా అందరికీ జరుగుతుంది. దాంతోపాటు రైతు భరోసాని, రైతు బంధు ఇదివరకు వచ్చేది, దాని పేరు మేము రైతు భరోసా అని మార్చినాం. ఎందుకంటే రైతుకు భరోసా ఉండాలని కృతనిశ్చయంతో గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేస్తే ప్రజలు హర్షించరు, ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కొండలకు, గుట్టలకు, ప్లాట్లకు, దొంగ భూములకు, దొంగ రిజిస్ట్రేషన్లకు అన్ని బంద్ పెట్టి స్వయంగా ఏ రైతు అయితే సాగు చేసుకుంటుండో, ఏ భూమి అయితే సాగులోకి ఉంటుందో చేస్తాను, ఒకవేళ కంచె ఉంది అచ్చు కట్టుకొని మన పొలం చేసుకుంటా అంటున్నాడు. అటువంటి వాటికి కూడా ఇస్తాం. కేవలం నాటు పెట్టిన వాటికి కాకుండా అన్ని వ్యవసాయానికి పనికొచ్చే భూములకన్నిటికీ ఈనాడు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్నే రేపు రిపబ్లిక్ డే నాడు 26 నాడు లాంచ్ చేసి మీ ఖాతాలలో బహుశా 26 జనవరి నాడు డబ్బులు తప్పకుండా పడతాయి. మరి దానికి మీరేమీ సందేహపడవలసిన అవసరం లేదు. గత ప్రభుత్వం 10 ఇస్తే మేము సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తున్నాం. గత